హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర, విజయేంద్ర అండ్ శకుంతల షష్టి పూర్తి చాలా గ్రాండ్గా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా రుద్ర స్టేజ్ పైకి వెళ్ళి వీరుకి నా బిజినెస్లన్నీ అప్ప చెప్దాం అనుకుంటున్నాను అనేలోపు శకుంతల, ఎవరి భిక్ష నా అల్లుడికి అవసరం లేదు, ఫ్యామిలీ బిజినెస్ చూసుకోను అని ఒక్కసారి మాటిచ్చిన తర్వాత మళ్ళీ చూసుకోడు, ఓన్ బిజినెస్ మాత్రమే స్టార్ట్ చేస్తారు అని ఇంకా అలా శకుంతలతోనే ఓన్ బిజినెస్ ప్రయత్నాలు చేసుకోమని, ఫ్యామిలీ బిజినెస్లు నువ్వు తీసుకోవద్దు అని చెప్పేలా చేస్తారు వీరుకి. రుద్ర మైండ్ గేమ్ని అర్థం చేసుకున్న వీరు, లేదు ఇలాగే సైలెంట్గా కూర్చుంటే రేపు నన్ను ఇంట్లో నుండి బయటికి కూడా గెంటేస్తారు, కాబట్టి నేను ఎలా అయినా చాలా అంటే చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏ ఫ్యామిలీని చూసైతే రుద్ర తన బలం అని అనుకుంటున్నాడో అదే ఫ్యామిలీని ఒక్కొక్కరిగా పూసల నుండి ఎలా దూరం చేస్తామో, దండ నుండి పూసలు అలా దూరం చేస్తా. అది ఎలాగో తెలుసా, ముందుగా అని చెప్పి అందరినీ చుట్టూ చూస్తాడు. ఇంకా అలా చూసేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అక్కడ సూర్య కనబడతాడు. ఎస్, సూర్య అన్ని బిజినెస్లు ఇప్పుడు చూసుకుంటున్నాడు కాబట్టి సూర్యనే టార్గెట్ చేయాలి అని సూర్య వైపు చూస్తూ ఉంటే ఇషిక అక్కడికి వస్తుంది. ఏంటి బ్రో, మా ఆయన వైపు చూస్తున్నావు, సూర్యని చెడగొట్టాలనుకుంటున్నావా అని అడుగుతారు. అవును ఇషిక, సూర్యని కంప్లీట్గా స్పాయిల్ చేయాలి అనుకుంటున్నాను, ఎలా చేస్తానో నువ్వే చూడు అని ఇంకా సూర్య దగ్గరికి వెళ్తారు వీరు అండ్ ఇషిక. వెళ్ళి ఏంటి బ్రో ఇలా వచ్చావేంటి అని అడుగుతారు. ఏం లేదు, మొన్న నేను కొంతమంది నా సన్నిహితులు కలిశాను, అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఈ ఇల్లు విజయేంద్రదే కదా, అంతా ఆయన చెప్పినట్టే నడుస్తుంది కదా అని అన్నారు. అంటే ఈ ఇంట్లో కేవలం విజయేంద్ర మావయ్య గారికి మాత్రమే విలువ ఉంది, రాఘవ ప్రతాప్ గారికి ఎలాంటి విలువ లేదు. మొన్న వెళ్తే కనీసం గుర్తుపట్టలేకపోయారంట. కేవలం విజయేంద్ర ప్రతాప్ గారి పక్కన ఉంటేనే రాఘవ ప్రతాప్ గారిని గుర్తుపడతారు. రేపు పొద్దున్న పాపం సూర్య పరిస్థితి కూడా ఇంతే. సూర్య ఎంతో కష్టపడుతున్నాడు, బిజినెస్ని తన భుజాలపై మోస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు సూర్య మాత్రం ఎంత కష్టపడినా రేపు ఈ పేరంతా రుద్రకు వెళ్తుంది, రుద్రే ఇదంతా చూసుకుంటున్నాడని అందరూ అనుకుంటారు. కాబట్టే మనం చేయాల్సింది ఒకటే, రుద్ర కూడా సూర్యని టేక్ ఓవర్ చేయకుండా చేసుకోవాలి. ఇదంతా నేనేదో కావాలని చెప్పటం లేదు సూర్య, నీకు తెలియాలని చెప్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరు. ఇంకా ఆలోచనలో పడతాడనమాట. సూర్య ఆలోచనలో పడి, లేదు ఇది నిజమా లేకపోతే కావాలనే చెప్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తను చూస్తున్న డాక్యుమెంట్స్ అన్నిటినీ చిందరవందరగా పడేసి చాలా ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడనమాట. తనైతే ఫీల్ అయ్యి ఇంకా వెంటనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే రుద్ర, ఏ సూర్య ఏంటిది, అయినా ఇలా చేస్తున్నావే నువ్వు, సరిగ్గా చూసుకోవాలి కదా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఇలా ఎలా పడితే అలా పడేయకూడదని నేను నీకు ప్రతిసారి చెప్పాలా అని అంటారు క్లోజ్గా. రుద్ర, అవునన్నయ్యా, నువ్వు ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకేం చేయాలో ఎలా ఉండాలో బాగా తెలుసు, నువ్వేమీ పదే పదే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకంటూ ఈ ఇంట్లో ఒక గుర్తింపు అనేది ఉండాలి, కాబట్టి అన్నయ్య ఇంకా నన్ను చిన్నపిల్లవాళ్ళ ట్రీట్ చేయొద్దన్నయ్య అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు సూర్య. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట రుద్ర. సూర్య మాటల్ని ఇంకా చాలా లైట్గా తీసుకుంటారు. వెంటనే వీరు వైపు చూస్తూ ఉంటారు. వీరు ఏమో, అయ్యో ఏంటి బావా, పాపం నువ్వు తమ్ముడే కదా అని చనువుతో చెప్తే ఆ సూర్య నిన్న అంతలా చీప్గా మాట్లాడాడు, తనకేం చేయాలో తెలీదా అంటున్నాడు అని అంటారు. వీరు, ఎప్పుడైతే నువ్వు నా దగ్గర టాపిక్ తీసుకొచ్చావో నాకప్పుడే అర్థమైంది ఇదంతా నువ్వు చేసిన నిర్వాకమేనని. కానీ ఒకటి చెప్పనా, నేను సూర్యని కానీ వంశీని కానీ స్నేహాని కానీ చిన్నప్పటి నుండి వాళ్ళని ఒక తమ్ముడు చెల్లెల్లా కాకుండా నేను నా పిల్లల్లా వాళ్ళని చూసుకుంటాను. ఎప్పుడైనా ఒక చిన్న పిల్లవాడు అడుగులు వేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, అప్పుడు పెద్దవాళ్ళు వాడికి సహాయం చేస్తే వాడికి కాస్త కోపం వస్తుంది, దూరంగా వెళ్ళిపోయి అడుగులు వేయాలనుకొని పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, తర్వాత వాడే అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు సూర్య పరిస్థితి కూడా అంతే.
తనకి ఎవరు ఎలాంటి వారో అర్థమయ్యే రోజు వస్తుంది. ఆ రోజు సూర్యకి నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానో అర్థమవుతుంది. నా ఫ్యామిలీని విడతీయడం ఎవ్వరూ ఈ జన్మలో చేయలేరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్ర. విషిక, చూసావా బ్రో, సూర్య అంత అవమానించి మాట్లాడినా రుద్రబాబు ఫేస్లో కొంచెం కూడా ఆ స్మైల్, ఆ హుందాతనం పోలేదు. మేబీ చాలామంది ఇలానే ఉంటారేమో గొప్పవాళ్ళు అని అంటుంది. స్టాప్ ఇట్ ఇషిక, నా ముందు ఆ రుద్రని అంతలా పొగడకు. మన ముందు ఈగో అడ్డొచ్చి కావాలనే కవర్ చేసుకుంటూ వెళ్ళాడు. కానీ సూర్యకి ఇంకా ఇంకా నేను రెచ్చగొడతానని చెప్పి ఇంకా ప్లాన్లు వేస్తూ ఉంటాడు వీరు. ఇది ఇలా ఉండగా రుద్ర ఒంటరిగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే గంగ రుద్ర దగ్గరికి వస్తుంది. సార్, ఏమైంది సార్, ఎందుకు అలా ఉన్నారో అని అడుగుతారు. వీరు మళ్ళీ తన మైండ్ గేమ్ని స్టార్ట్ చేశాడు. గంగ మళ్ళీ నా ఫ్యామిలీని, ముందుగా సూర్యని నా నుండి దూరం చేయాలని ఈగోని రెచ్చగొట్టాడు అని అంటారు. ఇంక వెంటనే గంగ, సార్ మీరే ఎప్పుడు అంటూ ఉంటారు కదా మనసుంటే మార్గం ఉంటుందని, అలా ఖచ్చితంగా సూర్య మీరంటే ఏంటో, మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకునే రోజు వస్తుంది సార్, ఆ రోజు కోసం ఎదురు చూడండి అని ఇంకా అలా రుద్రని ఓదారుస్తుంది గంగా. ఇది ఇలా ఉండగా విశ్వనాథం అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా అక్కడికి ధీరజ్ వస్తాడు. నమస్తే సార్, ఇంకొక 2 డేస్లో బాక్సింగ్ పోటీలు ఉన్నాయి కాబట్టి నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ అని అంటారు. గుడ్, నేను చెప్పిన కిక్ పంచెస్ని ప్రాక్టీస్ చేస్తున్నావా అని అడుగుతారు. సార్ అవి చాలా ఈజీ సార్, అయినా నేను వాటిలో ఎప్పుడో టాపర్ని కాబట్టి అవేం అవసరం లేదు సార్ అని అంటారు. చూడు ధీరజ్, ఈ పొగరే కరెక్ట్ కాదు అనేది, అయినా నీకు వచ్చాయి కదా అని లైట్గా తీసుకుంటే వాటిని నువ్వు మర్చిపోతావు అని అంటారు. లేదు సార్, నేను మర్చిపోను, నాకంతా తెలుసు సార్. సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒకసారి ఊరి బయట ఉన్న మా అమ్మని వెళ్ళి కలిసి వస్తాను, తన్ని చూసి చాలా రోజులైంది అని అంటారు. వెళ్ళు, కానీ గుర్తుంది కదా 2 డేస్లో బాక్సింగ్ పోటీలు కాబట్టి రేపు మార్నింగ్ కల్లా వచ్చేయాలి అని అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే బయలుదేరుతాడు. ఇంకా అలా ఆ రోజు నుండి సుధా చాలా సంతోషంగా కనబడతారు. ఏంటి సుధా, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అంటారు. అవును, నేను హ్యాపీగా ఉన్నానండి, గుళ్ళో కుంకుమ పూజ చేసినప్పటి నుండి నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సుధా. నువ్వు నీ అన్నయ్య షష్ఠి పూర్తికి వెళ్ళావనే విషయాన్ని నాకు తెలుసు, కానీ నిన్ను నేను బాధ పెట్టడం ఎందుకు అనే విషయం వల్లే నేను ఇదంతా చేశాను. సరే, ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చాలా అంటే చాలా గట్టిగా చెప్తారు విశ్వనాథం. ఇంకా సుధా మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రుద్ర, గంగ ఇద్దరు బాక్సింగ్ అకాడమీకి రీచ్ అవుతారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా శకుంతల ఏమో గుడికి వెళ్ళడానికి గుడికైతే బయలుదేరుతుంది. గుడికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో కొంతమంది రౌడీలు శకుంతలని ట్రాప్ చేస్తారు. ఒక్కసారిగా ఇంక శకుంతల అయితే షాక్లో ఉండిపోతుంది. రేయ్, ఎవర్రా మీరు అని అడుగుతారు. మేమెవరో తర్వాత చెప్తాం, కానీ నీ ఒంటిపై ఉన్న నగలివ్వు అని అంటారు. రేయ్, మీకు తెలీదు నేను ఎవరో, నేను శకుంతల అని అంటారు. అయితే ఏంటి, నీ దగ్గర నగలున్నాయి కదా, ఇవ్వు అని అంటారు. ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇస్తావా లేకపోతే చస్తావా అని అడిగేసరికి ఇంకా అలా తన జ్యువెలరీని తీస్తూ ఉంటారనమాట. తీస్తూ ఉండి ఇంకా వెంటనే చూసేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది శకుంతల. ఎందుకంటే అక్కడికి తనైతే వస్తారు. ఇంకా సుమిత్ వచ్చి చాలా గట్టిగా వాళ్ళైతే కొడతాడు. కార్తీక్ని చూసి షాక్ అవుతారు శకుంతల. మేడం మీరు వెళ్ళిపోండి మేడం, మీరు వెళ్ళిపోండి మేడం అని అంటారు. అది కాదు అనేలోపు చెప్తున్నాను కదా వెళ్ళిపోండి అనని ఇంక అక్కడే ఉన్న కర్ర తీసుకొని ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడతారనమాట కార్తీక్. అదంతా చూస్తూ శకుంతల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్గా అప్పుడే ఒక రౌడీ వెనకాల నుండి పొడవడానికి వస్తూ ఉంటే కార్తీక్ అడ్డుపడతాడు. కార్తీక్ పొట్టలోకి ఇంకా అలా కత్తి గుచ్చుకుంటుంది. ఒక్కసారిగా ఇంకా వాళ్ళకే భయం వేసి రేయ్ పోలీసులు పిలుస్తారు, పదరా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అలా ఇద్దరు అయితే వెళ్ళిపోతారనమాట.
వెళ్ళిపోయేసరికి రౌడీలందరూ శకుంతలానే కార్తీక్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఇంకా హాస్పిటల్లో, మేడం కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది, మీరు సైన్ చేయాలి, తన కన్సెంట్ ఫామ్, హై రిస్క్ కన్సెంట్ ఫామ్పై సైన్ చేయండి, అతని వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అని అంటారు. అతనికి ఎవరు లేరు డాక్టర్, అతను ఒక అనాథ, నేను సైన్ చేస్తాను అని శకుంతల ఆ కన్సెంట్ ఫామ్పై సైన్ అయితే చేస్తుంది. సో అలా ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఇంకా తనకి కార్తీక్ అయితే స్టిచెస్ వేస్తారు. కార్తీక్కి అలా రౌడీస్ వచ్చి అటాక్ చేశారని తెలుసుకొని రుద్ర, ప్రమీల, గంగ హాస్పిటల్కి రీచ్ అవుతారు. ఇంకా వెంటనే చూస్తూ ఉంటారనమాట అందరూ. అప్పుడే కరెక్ట్గా డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని అడుగుతారు. ఇప్పుడు హీఈస్ ఫీలింగ్ బెటర్, గాయమైన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి సివియర్గా బ్లడ్ లాస్ కూడా అవ్వలేదు, ఇప్పుడు మీరు అతన్ని వెళ్ళి విజిట్ అవ్వచ్చు అనేసరికి కార్తీక్ దగ్గరికి వెళ్తారు శకుంతల. కార్తీక్, నువ్వు మా షాప్లో పనిచేస్తావు నాకు తెలుసు, కానీ నేను నిన్నొకటి అడగాలి అనుకుంటున్నాను. నా కోసం నీ ప్రాణాలకు కూడా నువ్వు ఎందుకు తెగించావు అని అడుగుతారు. మేడం, నేను మీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను మేడం. ఎందుకో తెలీదు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు మా అమ్మ ఇలానే ఉంటుందా అని అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుండి అనాథ శరణాలయంలో పెరిగాను మేడం. అమ్మ, నాన్న అనే ఏ బంధాలు లేకుండా పెరిగాను. ఎంబీఏ కంప్లీట్ చేసి ఏదో నా బతుకు తెరువు కోసం ఒక జాబ్ని సంపాదించుకున్నాను. కానీ మీ ఫ్యామిలీతో నాకు ఎందుకు ఇంత అనుబంధం ఏర్పడింది అనే విషయాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను. అందుకే మీరే నా కుటుంబంగా నేను ఫిక్స్ అయ్యాను. మీకు ఎలాంటి ప్రమాదం జరిగినా, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా ప్రాణాలు అడ్డు పెట్టి మరీ మిమ్మల్ని కాపాడుకుంటాను మేడం అని అంటారు కార్తీక్. ఇంకా మాటలకి చాలా అంటే చాలా బాధేస్తుంది శకుంతలకి. చూడు, ఇకపై నువ్వు నన్ను మేడం అని కాదు, అమ్మ అని పిలవచ్చు, పర్లేదు అని అంటారు. పాపం కార్తీక్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే రుద్ర ఇదంతా చూస్తూ ఉంటే రంగా రుద్రతో, మనం నిన్నే అనుకున్నాం కదా ఇదంతా జరగాలి అని చెప్పి, కానీ ఇప్పుడు చూసారా దేవుడు ఎలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును, శకుంతల అత్తయ్య గారికి ఇప్పుడు కార్తీక్ గారు దగ్గర అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రమీల అక్కకి అతనితో ఇచ్చి పెళ్లి చేయడం అని మనం చాలా సులభంగా చేయొచ్చు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా విశ్వనాథంకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఏంటి అంటే ధీరజ్కి యాక్సిడెంట్ అయిందని. హుటాహుటిన విశ్వనాథం అయితే హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారు. ఇంకా వెళ్ళి ధీరజ్ ధీరజ్ అని ధీరజ్ వైపు చూస్తూ ఉంటారు. ధీరజ్ ఏమో అలా ఇంకా కోమాలో ఉంటారు. డాక్టర్ బయటికి వచ్చి ఆయన తన పల్లెటూరు నుండి ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది, తలకి చాలా బలమైన గాయం అయితే అయ్యింది, కాబట్టి ఆ గాయాన్ని ఎలా అయినా మానాలి అంటే ఆయనకి కనీసం 3 నెలల బెడ్ రెస్ట్ అనేది అవసరం. అది మాత్రమే కాదు, తను ఇప్పుడు కోమాలో ఉన్నాడు అని చెప్పడంతో విశ్వనాథం చాలా అంటే చాలా కన్ఫ్యూజ్డ్గా, షాక్డ్గా ఉండిపోతారు. అసలు ఈ టోర్నమెంట్ కోసం నేను ధీరజ్ని ఎంతో ట్రైన్ చేశాను, కానీ ఇప్పుడు ఇలా జరిగింది. ఈ ట్రైనింగ్ని ఇలా ఇలా అవుతుందని నేను అనుకోలేదు, అయినా ఎందుకు ఇలా జరిగింది ఛా అని చాలా బాధపడతాడనమాట. వెంటనే ఇంకా అప్పుడే కరెక్ట్గా అలా రుద్ర అండ్ గంగ కూడా వస్తారనమాట. వచ్చి చూస్తూ ఉంటారు. మీ వల్లే ఇదంతా జరిగింది, మీరు మీరు ఎంతగానో నా నాశనాన్ని కోరుకున్నారు కాబట్టే ఇలా జరిగింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి వాళ్ళపై చిరాకు పడకండి వెళ్ళిపోతాడనమాట విశ్వనాథం. వెంటనే రుద్ర, గంగ, నువ్వు బాక్సింగ్ పోటీలకి స్టార్ట్ అవ్వాలి, కానీ నా తరపున కాదు, విశ్వనాథం గారి తరపున అని అంటారు. అదేంటి సార్, ఆయన నన్ను చూస్తేనే కోప్పడతారు, అలాంటిది నేను అని అంటుంది. గంగా ప్లీజ్, నేను చెప్పేది విను, ఆయన కోపాన్ని ఎలా తగ్గించాలో నేను చూసుకుంటాను, కానీ నువ్వు మాత్రం ఆయన విషయంలో ఆయన తరపున బాక్సింగ్కి స్టార్ట్ అవ్వాలి, అర్థమైందా అని చెప్పి ఇంకా అలా గట్టిగా చెప్పేసరికి గంగ తన తరపున హ్యాపీగా బాక్సింగ్కి అయితే స్టార్ట్ అవుతుంది. అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర. ఇంకా తన తరపున అలా పోటీ పడేసరికి ఒక్కసారిగా విశ్వనాథం అయితే షాక్లో ఉండిపోతారు. ఏంటిదంతా,
నేను చూస్తుంది అంతా నిజమేనా? ఇది నిజమా? అయినా నా తరపున తనెందుకు వచ్చింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ వెళ్తుంటే అప్పుడే కరెక్ట్గా గంగ అసలు విశ్వనాథం ట్రైనింగ్ ఇవ్వకపోయినా ఆ బాక్సింగ్ మొత్తం గుర్తు పెట్టుకొని మొత్తం అన్ని పంచెస్ అయితే అన్నీ తను చెప్పినట్టే ఇస్తూ లైక్ విశ్వనాథం గారు లాగే ఫైట్ చేస్తూ చాలా హ్యాపీగా విన్ అవుతుంది. ఆ విన్నింగ్ని చూసి విశ్వనాథం షాక్ అయిపోతారు. రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను బాక్సింగ్ కోచ్ విశ్వనాథం గారి స్టూడెంట్ని అని గంగ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. అలా తను ఎంతగా బాధ పెట్టినా సరే తన పేరుని నిలబెట్టిన గంగను చూసి షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.